జాగ్రత్త. ఓకే. సారీ సారీ. సారీ అండి, తప్పు నాదే, నేనే చూసుకోలేదండి. పర్లేదండి, ఎవరైనా కావాలని చేస్తారా? కావాలని చేయరుగా, నాకేం కాలేదు. రేయ్ ఇంకొంచెం జూమ్ చేయి, పేజ్ క్లియర్ గా రావాలి. అంతేనంటావా? ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రా. ఫస్ట్ వీడియో కన్నా ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తాయి. రే, ఏంట్రా మీరు చేసేది? ఎవరితో ఇది ఏం కనబడినట్టు అడుగుతుంది? అర్థం కాలేదా? దీన్ని ఫోన్ అంటారు, దీంతో వీడియో తీస్తున్నా. అదే, ఎందుకని? ఒరే కిట్టు, పాప ఇంకా 1940లో ఉన్నట్టుందిరా. నీ అబ్బా, ఇంకొక 20 వెనక్కేసుకో. చూసావా ఇది దీని అవతారం ఎలా ఉందో? దీన్ని సోషల్ మీడియాలో పెడితే వ్యూస్ లైక్స్ ఎక్కువ వస్తాయమ్మా. ఒరే కిట్టు, లాస్ట్ వీడియో కన్నా ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయని బెట్ట. నాకు డౌటే రా, దీని మొహం చూస్తే రావేమనిపిస్తుంది. ఎందుకండి అలా కొడుతున్నారు? కొట్టడం కాదు, చంపేయాలి వీళ్ళని. సాటి మనిషి కింద పడిపోతే సాయం చేయకపోగా వెట్టకారం చేస్తారు ఈ వెధవలు. మీరు ఇలా కొట్టుకుంటూ పోతే చాలా మందిని కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు. మీరేంటండి ఇంత సాఫ్ట్ గా ఉన్నారు? ఇలా ఉంటే బ్రతకడం చాలా కష్టం. నేను ఎలాగోలాగా బతుకుతాను, కానీ మీరు పదండి. 1920 అనుకున్నా గానీ కొత్త మోడలే. అవునరా. ఈసారైనా జాగ్రత్తగా చూసుకోండి. ఏ, హాయ్. హాయ్. మీరు ఈ కాలేజేనా? లేదండి, పక్క కాలేజ్. బైక్ పార్క్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. నన్ను గుర్తుంచుకోండి. అదే, ఈసారైనా అడ్డు రాకుండా. నా పేరు విజయ్. నా పేరు హాయ్ హాయ్. హాయ్. ఐఎమ్ హర్ష. నా మార్క్స్ కూడా హర్షించదగ్గవే. ఏంటి అర్థం కాలేదా? ఈ నంద్యాల టౌన్ కి మనమే బ్రో. చూడలే మన ఫొటోస్? చూడలే? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకోటి, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ మా నాన్నే. ఓ, ఓ, హే చలో. ఏంటి, ఎప్పుడు చూసే పనేనా లేకపోతే చెప్పేది ఏమైనా ఉందా? నాకు చెప్పాలనే ఉంది, బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అబ్బచ్చా, 3 years నుంచి ఒకే చోట బైక్స్ పార్క్ చేస్తున్నారు, చెప్పడానికి టైం కుదరలేదా? మీ బైకుల కంటే మొగుడు పిల్లలే నయమే బాబు, అప్పుడప్పుడైనా దూరంగా పడుకుంటారు. సారీ సారీ, చూడలేదు. త్వరగా వెళ్ళి చెప్పేవే, లేకపోతే కాలం ఎటువైపున తిరగొచ్చు.
విజయ్ నీతో మాట్లాడాలి. చెప్పు. ఎనీథింగ్ పర్సనల్? ఆ, ఆ, కానీ ఇక్కడ కాదు, బయట. బయట? కమాన్ డ్యూడ్. రే. కాలేజ్ అయిపోయాక గ్రౌండ్ లో కలుద్దాం. ఎంజాయ్ ఎంజాయ్. హే, మీ ఓడొచ్చాడే. ఈ రోజు కుందు నా దగ్గర వెయిట్ చేస్తాను. హ్మ్? ఈ రోజు కూడా రావనుకున్నా. నిన్నే వద్దామనుకున్నాను, కానీ బండి పంచర్ అయింది. ఫోన్ చేసి చెప్దామంటే నెంబర్ లేదు, అందుకే. ఓ అవునా? ఆ, అవును, ఎందుకు రమ్మన్నావు? నీతో మాట్లాడాలి. ఆ, విజయ్, మాది చాలా చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న, నేను. నాన్నకి కాళ్ళు పనిచేయవు. అమ్మ నాన్నని చూసుకుంటూ లేడీస్ ఎంపోరియం నడుపుతూ ఉంటుంది. మ్, ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానో అనుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళల్లో నీలాంటి వాడిని ఇప్పటి వరకు చూడలేదు. పరిచయం అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు మాట్లాడే విధానం, నీ నడవడిక, నువ్వు వేరే వాళ్ళని అర్థం చేసుకునే పద్ధతి నాకు బాగా నచ్చింది. అందుకే నేను నీతో జీవితం పంచుకుందాం అనుకుంటున్నాను. ఐ లవ్ యూ విజయ్. ఆ, నీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. నీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టే నా లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్ను వద్దంటానికి నా దగ్గర ఏ కారణం లేదు. ఇంకొన్ని రోజులు ఆగుదాం, ఒకరినొకరం అర్థం చేసుకుందాం. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మా ఏదైనా సరే తర్వాత మాట్లాడదాం.